వెల్కమ్ టు ఫ్రెషెస్నా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐటీఐ లిమిటెడ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే వీడియోని చివరి వరకు చూడలేకపోతున్నారో రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు గూగుల్కి వెళ్ళన్నా కానీ ఐటీఐ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషెస్నా అని కనుక మీరు సెర్చ్ చేస్తే మీకు ఫ్రెషెస్నా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ ఒకే చోట దొరుకుతాయి. టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటూ మర్చిపోకండి. బికాస్ టెలిగ్రామ్ ద్వారా ఫ్రెషెస్ నౌ ఛానల్లో మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి వస్తాయి. యాప్ కనుక ఆల్రెడీ ఉంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఐటీఐ లిమిటెడ్ ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. సో ఈ కంపెనీ వేరియస్ ప్రొడక్ట్స్, సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ రిగార్డింగ్ టెక్నాలజీ, ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్కి రిలేటెడ్ అంతా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ కంపెనీ ఐటీఐ లిమిటెడ్ నుంచి మనకి అవైలబిలిటీ ఉన్న వేకెన్సీస్, దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ అండ్ క్రైటీరియా డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో కంపెనీ ల్యాబ్ టెక్నీషియన్, సూపర్వైజర్, ఇన్స్పెక్టర్ పోస్ట్కి, దానికి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్కి కేటగిరీ వైజ్ డివిజన్ రిలేటెడ్ పోస్ట్ వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఇచ్చారు. సో ఈచ్ పోస్ట్కి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ చూద్దాం. ఫస్ట్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్. ఇది కేటగిరీ ఈ కింద ఉంటుంది. దీనికి ఓన్లీ 1 పోస్ట్ ఆర్ 1 వేకెన్సీ అవైలబిలిటీ ఉంది. దీంట్లో జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు ఫస్ట్. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు జాబ్ రిలేటెడ్ టెస్టింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ HDPE, రిలేటెడ్ ఫీల్డ్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, హ్యాండ్లింగ్ టెస్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ మీకు ఫస్ట్గానే మీకు జాబ్ డిస్క్రిప్షన్, మీరు అసలు జాబ్ రోల్, రెస్పాన్సిబిలిటీ ఏముంటుందో అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ కోర్స్ ఉండాలి. 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఫుల్ టైమ్ కోర్స్ BSc PCM కానీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఉండాలి. నెక్స్ట్ సూపర్వైజర్ పోస్ట్ కేటగిరీ ఈ కిందే వస్తుంది. సో ఈ కేటగిరీ కోడ్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి ఆర్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పోస్ట్కి 6 వేకెన్సీస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్ మీకు హ్యాండ్లింగ్ ఆఫ్ HDPE రిలేటెడ్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ మెషిన్స్. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసి దీనికి కూడా ఫుల్ టైమ్ కోర్స్ 3 years డిప్లొమా ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్లో ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఇన్స్పెక్టర్స్ ఆర్ టెస్టర్ పొజిషన్కి ఇది కూడా కేటగిరీ ఈ కిందే వస్తుంది. దీనికి 3 వేకెన్సీస్ అవైలబిలిటీ ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్ మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ హ్యాండ్లింగ్ HDPE కాయిలర్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫుల్ టైమ్ కోర్స్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఆపరేటర్ పొజిషన్. ఆపరేటర్ పొజిషన్ అయితే ఆర్ పోస్ట్కి కేటగిరీ C కింద ఉంది. దీనిలో 12 వేకెన్సీస్ అవైలబిలిటీ ఉన్నాయి. జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మిక్సింగ్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ రా మెటీరియల్ సచ్ యాజ్ రెజిన్, సిలికాన్, పాలిమర్. సో ఆ డిపార్ట్మెంట్ ఆర్ దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. లోడింగ్ అండ్ షిఫ్టింగ్ ఆఫ్ కాయిలర్స్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు SSC 10th standard పాస్, దాంతోపాటు ITI ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఫిటర్లో మీకు సర్టిఫికేట్ ఉండాలి. ఇన్ NCVT ఆర్ NASC నుంచి పాసింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉండాలి. పొజిషన్ పే స్కేల్ వచ్చేసి కేటగిరీ C పోస్టులన్నిటికీ పే స్కేల్ 18,946 నుంచి ఉంటుంది. దాంతోపాటు VDA, బేసిక్ పే, HRA, CCA అట్లాంటి అలవెన్సెస్ ఉంటే అవి అప్లికబుల్ ఉంటున్నాయి. అండ్ ఎవరైతే కేటగిరీ ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి పే స్కేల్ వచ్చేసి 20,757 నుంచి, దాంతోపాటు రిమైనింగ్ అలవెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అప్లికబుల్ అవుతున్నాయి. ఏజ్ లిమిట్ కేటగిరీ C అండ్ E పొజిషన్స్కి 2 కేటగిరీస్కి సేమ్ ఏజ్ లిమిట్ ఉంటుంది. నాట్ మోర్ దాన్ 28 years ఆఫ్ ఏజ్. అండ్ రిలాక్సేషన్ వచ్చేసి SC, ST, PWD వాళ్ళకి 5 years, 3 years వాళ్ళకి OBC. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్కి ప్రకారంగా, గైడ్లైన్స్కి ప్రకారంగా అప్లై చేస్తారు. అండ్ పీరియడ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేది +3 years అప్లికబుల్ అవుతాయి. బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ ఇక్కడ చూసుకుంటే స్టాట్యుటరీ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ప్రొవిడెంట్ ఫండ్ కానీ, గ్రాట్యుయేటరీ కానీ, అండ్ మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. కంపెనీస్ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఉంటాయి. అండ్ 20 days ఆఫ్ ఎర్న్డ్ లీవ్, 15 days ఆఫ్ క్యాజువల్ లీవ్ ఉంటుంది. అలవెన్సెస్ అనేది బేసిక్ పేతో పాటు 30% HRAతో పాటు అప్లికబుల్ ఉంటుంది. జనరల్ కండిషన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇండియన్ నేషనల్స్ అప్లై చేయాలి. అండ్ మియర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎట్లాంటి క్లెయిమ్ తీసుకున్నానికి లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ నోటిఫికేషన్లో ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా మీరు ఫుల్ఫిల్ చేయాలి.
రిజర్వేషన్ అనేది మీ కేటగిరీ వైజ్ అప్లికబుల్ ఉంటుంది. అండ్ మీరు రిజర్వేషన్ కనుక కేటగిరీ బిలాంగ్ అవుతుంటే రెలవెంట్ సర్టిఫికేట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాజ్ మెన్షన్ కేటగిరీ వైజ్ ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. కంపెనీ వేకెన్సీస్ ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న చేయొచ్చు అకార్డింగ్ టు ద క్రైటీరియా అండ్ ఆల్సో ద కంపెనీ రూల్స్ ప్రకారంగా. డెసిషన్ ఆఫ్ ద కంపెనీ అనేది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఎలిజిబుల్ తీసుకుంటున్నారో అది ఫైనల్ ఉంటుంది. అండ్ ఎట్లాంటి క్యాన్వాసింగ్ కానీ లేకపోతే మిస్కమ్యూనికేషన్ ఆర్ స్పామ్ కానీ జరిగితే క్యాండిడేట్ అప్లికేషన్ అండ్ క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. కంపెనీస్ మీరు పార్షియల్ గా ఫుల్ కానీ డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ అన్న అవ్వచ్చు ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ ఇన్సఫిషియంట్ ఆర్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక మీ అప్లికేషన్ ఫామ్లో కనుక ఉంటే క్యాండిడేట్ అప్లికేషన్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ చేయరు. నెక్స్ట్, ఎవరైతే మీరు CGPA స్కోర్ కానీ అట్లా కనుక ఏమైనా ఉంటే లెటర్ గ్రేడ్ కానీ డిప్లొమాలో మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్కి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ అథెంటిక్ కన్వర్సేషన్స్ అనేది మీరు మీ హార్డ్ కాపీస్ మీరు అటాచ్ చేసి మీ పర్సంటేజెస్ అనేది మీరు పంపించాలి. లేకపోతే అప్లికెంట్స్ అనేది ఆర్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ మీరు యాక్టివ్ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఉండాలి. బికాస్ ఫర్దర్ కమ్యూనికేషన్ ఆర్ రెఫరెన్సెస్ ఆర్ ఎనీ అప్డేట్స్ మీకు ఈమెయిల్ ద్వారానే జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్, డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ అనేది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఎనీ రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ అప్డేట్స్ ఆర్ ఏదైతే రాంగ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కనుక ప్రొవైడ్ చేస్తే క్యాండిడేట్ని ఫర్దర్గా రెఫరెన్స్ తీసుకోరు. నెక్స్ట్, మెడికల్ స్టాండర్డ్స్ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి అకార్డింగ్ టు ది ఆర్గనైజేషన్ నార్మ్స్. నెక్స్ట్, హౌ టు అప్లై అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మీరు 18th of July 2021 లోపు సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ప్రకారంగా అప్లికేషన్తో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది లిస్ట్ కింద ఇచ్చారు. సో ఈ లిస్ట్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసి మీ అప్లికేషన్ ఫామ్స్ అనేది హార్డ్ కాపీస్ ద్వారా మీరు పంపించాలి. క్యాండిడేట్స్ ప్లీజ్ నోట్, మీరు కనుక హార్డ్ కాపీస్ కనుక సబ్మిట్ చేయకపోతే క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి కన్సిడర్ చేయరు. లాస్ట్ డేట్ ఫర్ ద రిసీట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 18th of July 2021 అండ్ హార్డ్ కాపీస్ని మీరు పంపించాల్సిన డేట్ వచ్చేసి 22nd of July 2021. సో దీనికి మీకు ఎట్లాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్స్ మీకు మీ రిక్వైర్మెంట్స్ అన్ని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చిన ప్రకారంగా ఫుల్ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. హార్డ్ కాపీస్ని మాత్రం మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు 22nd of July లోపు ఈవినింగ్ 5 PM లోపు మీ అప్లికేషన్ ఫామ్స్ అలాంగ్ విత్ రెలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని ఎన్వలప్ మీద ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఈ అడ్రస్కి పంపించండి. నెక్స్ట్, హార్డ్ కాపీస్ లిస్ట్. ఏం లిస్ట్? ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. మీ ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఫోటో కాపీస్, కాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఈ లిస్ట్ అంతా కేర్ఫుల్గా చదివి ఈ ఇచ్చిన ఫార్మాట్ ద్వారానే మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్సే వెరిఫికేషన్ టైం అప్పుడు లేదా అపాయింట్మెంట్ టైం అప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో మీ అటెస్టెడ్ కాపీస్ లిస్ట్ అంతా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది మీరు చెక్ చేసుకుని లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయండి. అండ్ ఇచ్చిన అడ్రస్కి మీరు కనుక మీ సర్టిఫికేట్స్ ఆర్ అప్లికేషన్ ఫామ్ కనుక వెళ్ళకపోతే క్యాండిడేట్స్ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో నోటిఫికేషన్ ఎండింగ్కి వచ్చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేసుకుని లాస్ట్ డేట్స్ లోపు మీ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయండి. హార్డ్ కాపీస్ని కూడా ఇచ్చిన అడ్రస్కి పంపించేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.